మళ్ళీ ఈ కులం రిజర్వేషన్ అనేది కంటిన్యూ చేయటం భావ్యం కాదు అని కూడా అందులో ఆ నోట్స్లో చాలా స్పష్టంగా తెలియజేశారు. నేను కూడా ఎన్నోసార్లు చెప్పా, కులమే లేని ఒక అభ్యుదయ మతాన్ని మీరు ఎంపిక చేసుకొని మరి అందులో మళ్ళీ నేను ఏ వెనకబాటుతనం అయితే నన్ను నెట్టి నన్ను అవహేళన చేశారో ఆ వ్యవస్థనే నేను అందులోకి తీసుకెళ్తాను అంటే ఆ మతం ఒప్పుకోదు ముందు. అందుకే బ్రిటిష్ వాడు ఒప్పుకోలేదు. అతను ఆయన మత ప్రచారం ఆయన చేసుకుంటాడు కదా. అతని దగ్గర సూపర్ రూల్ ఉన్నప్పుడు, ఎవరినైనా ఓవర్ రూల్ చేసే శక్తి ఉన్నప్పుడు ఎందుకు చేయలేదు? ఆసక్తి లేదు. శక్తి ఉంది, ఆసక్తి లేదు. అది కరెక్ట్ కాదని అతను భావించబట్టి బ్రిటిష్ వాడు ఆ రకంగా దాన్ని చేయలేదు. ఇప్పుడు ఆర్టికల్ 25లో నీ మతం ఏది కావాలో నువ్వు ఎంపిక చేసుకునే స్వేచ్ఛ ఉంది. కానీ నీకు ఎవరినైనా సరే అది ఇంట్లోకి వెళ్ళిపోయి బలవంతంగా ఇది మారిపోతే నీకు ఎదురా బెనిఫిట్, ఇది మారిపోతే నీకు ఎదురా బెనిఫిట్ అని చెప్పి బలవంతంగా మతం మార్చే స్వేచ్ఛ రాజ్యాంగం ఇవ్వలా. నీకు కావాల్సిన దాన్ని నీ చాయిస్ ప్రకారం నువ్వు ఎంపిక చేసుకోవచ్చు అన్నారు తప్ప నువ్వు నీ మతం గురించి బంబాట్ చేసేసి అని ఏదో రకంగా కన్విన్స్ కావాలంటే చేసేసుకోరా అనే స్వాతంత్రం ఇవ్వలేదు. అయినప్పటికీ అది మిస్యూజ్ అయితే అలా బలవంతపు మార్పిడికి అంత స్పష్టంగా అక్కడ లేదు. కాబట్టి ఒక 11-12 రాష్ట్రాల్లో స్పష్టంగా బలవంతపు మత మార్పిడిని రుద్దటానికి వీల్లేదు అని చెప్పి కొన్ని రూల్స్ పెట్టుకున్నారు. అది మనం పెట్టుకోలేదా అనేది ప్రస్తుతానికి అప్రస్తుతం. బట్ నీకు నీ మతాన్ని ఎంచుకునే స్వేచ్ఛ ఉందో తప్ప ఇండ్యూస్ చేసి ఇన్ఫ్యూజ్ చేయటం ఆ స్వేచ్ఛ నీకు రాజ్యాంగంలో ఇవ్వలేదు. ఇంకొకటి, దీని గురించి చెప్పినప్పుడు ఇది అన్యాయం అంటున్నారు. అది చెప్పినప్పుడే ఇది చెప్పారు. అది చెప్పినప్పుడు అదే ఈ మతంలో కూడా నువ్వు కావాలనుకుంటున్నప్పుడు, ఇదే కులం నీకు ఈ మతంలో కూడా కావాలనుకుంటున్నప్పుడు మరి ఇంకా నీకు దీన్ని తప్పు పెట్టే అవసరం ఎందుకు వచ్చింది? సరే, కొందరు చెప్పచ్చు మాకు దేవాలయాల్లో ప్రవేశం ఇవ్వలేదని. ఎబరేషన్లు ఎక్కడైనా జరగవచ్చు. ఇప్పుడు నాకే అక్కడ క్రిస్టియన్లు దేవాలయంలోకి ప్రవేశం ఇవ్వాల, ఆ దేవాలయాన్ని నిషేధించామని చెప్పారు. ఎప్పుడో 100 ఏళ్ల క్రితం దళితులకి నిషేధించారన్నారు. ఇప్పుడు క్రిస్టియన్లు నాకు నిషేధించారు కదా. నాకేంటి, ఇంకా చాలామందికి నిషేధించారు కదా. నేను వేసిన దండ పెంటం ఎసిరాతలు కొట్టింది కదా. మరి ఇప్పుడే వీళ్ళు ఇలా ఉన్నప్పుడు ఏమో అప్పుడు కొన్ని తప్పులు జరుగుండొచ్చు. కానీ పలనాటి బ్రహ్మనాయుడే ఆ రోజుల్లో దేవాలయంలోకి దళితులకి ప్రవేశం ఉండాల్సిందే అని చెప్పి ఉద్యమం చేసిన మహానుభావులు 14వ శతాబ్దంలోనే ఉన్నారు, 14-15 శతాబ్దాల్లో. సో ఆ తప్పు జరిగిందాన్ని సరిచేయాలనే మహానుభావులు ఏ కులంలో ఉన్నప్పటికీ, అగ్ర కులంలో ఉన్నప్పటికీ కూడా ప్రయత్నాలు జరిగినాయి. కొన్ని అబరేషన్లు ఎక్కడైనా ఉంటాయి. ఇప్పుడు ఆకివీటి సంఘటనలాగా 21వ శతాబ్దంలో ఓ ప్రజాప్రతినిధిని గుళ్ళోకి వెళ్ళడానికి వీల్లేదన్నారు, మేకులతో కొట్టారు. మన కళ్ళెదరకుండా చూసాం కదా. దానికేం చెప్తారు? ముందే ఎలా రెడీ చేసుకున్నారు? రఘురామకృష్ణరాజు 50 మందితో వెళ్ళి అక్కడ రెచ్చగొట్టాడంటే రెచ్చిపోవడానికి ముందు రోజు రాత్రి నుంచి రెడీగా ఉన్నారా? రఘురామకృష్ణరాజు 50 మందితో ఎందుకు వెళ్ళాడు? వాళ్ళు అటాక్ చేయడానికి ఉన్నారేమో అనే అనుమానం వచ్చి రఘురామకృష్ణరాజు పండగ రోజు దేవాలయానికి వెళ్ళాలి అనే ఒక తలంపుతో నన్ను నేను ప్రొటెక్ట్ చేసుకోవడానికి మంది మార్బలంతో వెళ్ళా. సో దానికి కొట్టినోళ్ళు కేసు పెడితే
వాళ్ళ కేసు రిజిస్టర్ చేయలేదని చెప్పి నీలకుమార్స్ గగ్గోలు. సరే, ఇక్కడ నీలకుమార్లు అంటే గుర్తొచ్చింది ఒక ముఖ్యమైన అంశం. మొన్న తమిళనాడులో మీరు చూశారు కస్టోడియల్ టార్చర్. సరే, అక్కడ చనిపోయాడు. నేను అదృష్టవశాత్తు బతికా. 9 మందికి ఉరిశిక్ష వేశాడు. సరే, రేపు కోర్టులో ఉరిశిక్ష యావజ్జీవం అవ్వచ్చు, మినిమం యావజ్జీవం అయితే ఉంటుంది. సో క్లియర్గా ఎవిడెన్స్లన్నీ ఒక కానిస్టేబుల్ నిజం చెప్పేసింది, ఓ లేడీ. సేమ్ అదే సీను ఇక్కడ కూడా ఉంటుంది. ఈ సునీల్ కుమార్, ఈ బ్యాచ్ వాళ్ళకి తెలుసు ఇది ప్రూవ్ అయితే ఏమవుతుంది అనేది. అది ప్రూవ్ అవ్వకుండా ఈలోపు రకరకాలుగా నేను మాట్లాడే మాటలకి చంద్రబాబు నాయుడు గారు సమర్థిస్తే మూకుమ్మడిగా దళిత క్రైస్తవుల ఓట్లు పోతాయి. చంద్రబాబు నాయుడు గారు ఏమన్నా అమాయకుడా ఇన్ని ఓట్లు పోగొట్టుకోవటానికి? చర్యలు తీసుకోరా రఘురామకృష్ణరాజు మీద? ఇంకా అలా చూస్తూ ఉంటారా? జగన్మోహన్ రెడ్డిని ముంచేసినాడు మిమ్మల్ని ముంచకుండా ఉంటాడా అని చెప్పి ఎవరిష్టం వచ్చినట్టు రాడు ఛానల్స్లో ఒక చంపుడు. ఇవన్నీ మా పార్టీ మీడియా వాళ్ళు చూసి సార్ ప్రజలు ఎలా అనుకుంటున్నారని చెప్పి ఇలాగా వాళ్ళకి నోట్ పెట్టేస్తే ఈ పనికిమాలిన ఎదవాళ్ళకి పని జరిగిపోద్దని చెప్పి ఎదవ ఫీలింగ్. ఎందుకు పట్టించుకుంటారండి? ఎందుకు పట్టించుకుంటారు? ఇప్పుడు నన్ను కస్టోడియల్ డాక్టర్ చేశాడు, ఆ చేసిన వెధవల్ని శిక్షించమని నేను అడుగుతున్నా. అడగటం ఈజ్ మై ఫండమెంటల్ రైట్. ఆ శిక్షించిన వాడు ఆ శిక్షించిన దాన్ని నన్ను దారుణంగా కస్టోడియల్ టార్చర్ చేసిన మొదటి సరే ప్రస్తుతానికి ముద్దాయి, మరి అతడు కులం ఓట్లు ఉన్నాయి కాబట్టి ఈ కులం ఓట్లు ఉన్నవాడిని అసలు అతను మాట్లాడటమే తప్పు. అలా మాట్లాడితే ఎందుకు సహిస్తున్నారు? దానివల్ల మీకు ఓట్లు పోతాయి అని మాట్లాడటం. సరే, అక్కడ పెద్దగా రియాక్షన్ కూడా నేను ఆశించిన స్థాయిలో లేకపోవటం. బట్ ఎప్పటికైనా 4 రోజులు లేట్ అవుతుంది, అంతకన్నా లేట్ అయితే చేయలేరు కదా, ఎవిడెన్స్లన్నీ ఉన్నాయి అక్కడ. సో ఆ భయంతో ఇక్కడ ఏదో హింసాత్మక సంఘటన క్రియేట్ చేసి నన్ను ఏదో చేయాలని ఆ నీల్ కుమార్కి తోడు ఇంకొక నీల్ కుమారు లేస్తే మనిషిని కదా, లేకపోతే దేని వస్తే వారు వన్ సైడ్, ఇంకోడేమో నన్ను రానవట్లేదు అంటాడు రాజమండ్రి నుంచి, ఇంకొకడేమో ఏదో మాట్లాడతాడు ఆర్డీఓ నుంచి, ఏదో మొత్తం మీద ఐఏఎస్ అయ్యాడు, ఏదో పోస్ట్ చేశాడు, ఏదో పెద్ద సూపర్ ఏదో చీఫ్ సెక్రటరీ చేసి రిటైర్ అయిన రేంజ్లో ఒకడు మాట్లాడతాడు, ఏదేదో మాట్లాడతాడు, వార్నింగ్లు ఇస్తారు. ఎవడు పట్టించుకుంటాడు? ఫింగర్ వార్నింగ్లు ఎందుకు ఇస్తాడో తెలియదు. ఇవన్నీ పూర్వం అయితే, ఇప్పుడు వాళ్ళు ఎవరికి పెద్దగా పోటీ చేసే అర్హత కూడా ఉండదు. ఎందుకంటే ఇఫ్ యు ఆర్ ప్రొఫెసింగ్ క్రిస్టియానిటీ, ఇఫ్ యు హ్యాడ్ ఎర్లియర్ ప్రొఫెస్డ్ క్రిస్టియానిటీ, పోటీ చేసే అర్హత కూడా ఉండదు. వీళ్ళందరూ పైగా దళిత క్రైస్తవుల హక్కుల కోసం దారుణంగా పోరాడేస్తున్నారు. సో వాళ్ళకి అంటే రిజర్వ్డ్ సీట్లో పోటీ చేయడానికి లేదు, ఉండొచ్చి నా మీద పోటీ చేయొచ్చు, అత్యద్భుతంగా ఓట్లు తెచ్చుకోవచ్చు, ఎక్కడికైనా వెళ్ళి పోటీ చేయొచ్చు కదా. శ్యామన్ కుమార్ గారు ఆల్రెడీ రికార్డు బ్రేక్ చేశారు, 71 కోట్లు వచ్చినాయి తాటికొండలో. వీళ్ళు బెదిరించేయటం, మేము అంతా వ్యతిరేకంగా ఓట్లేస్తే చంద్రబాబు నాయుడు గారు ఏమైపోతారు, తెలుగుదేశం పార్టీ ఏమైపోద్ది, ఇటువంటి రఘురామకృష్ణరాజు లాంటి ఇటువంటి వ్యక్తిని పార్టీలో ఉంచుకుంటారా అని చెప్పి మాట్లాడితే, నేనేం మాట్లాడానా? మీడియా మిత్రులు మీరు ఉన్నారు, రాజ్యాంగంలో ఉన్నది మాట్లాడా. నాకు నచ్చిన దేవుణ్ణి నేను పూజించుకోవచ్చు అని రాజ్యాంగంలో ఏ ఆర్టికల్ 25 ప్రకారం ఉందో దాని ప్రకారమే నేను ఆ గుడికి వెళ్దాం అనుకున్నాను. నువ్వు రావడానికి వీల్లేదంటాడేంటి? అక్కడ విగ్రహం ఉంది, నువ్వు దండేయడానికి వీల్లేదంటుందండి పెంటమ్మా. వీళ్ళు కొట్టేస్తానికి వస్తే కొట్టి చేసుకోవాలా? ఇది ఎక్కడ న్యాయం? మళ్ళీ దానికి మళ్ళీ రాజకీయానికి ముడిపెట్టి చంద్రబాబు నాయుడు గారు చూసారా సార్, ఈయన తీసేయాలి సార్. సార్ ఇప్పుడు హిందూ మాల కింద మీకు ఓట్లు వేద్దామన్నారా, క్రిస్టియన్స్ కింద ఓట్లు వేద్దామన్నారా? ఏమో, నాకు వాళ్ళందరూ ప్రమాణం చేసుకుని జీసస్ క్రైస్ట్ మీదే చేసుకుంటారేమో. మరి జీసస్ క్రైస్ట్ మీద ప్రమాణం చేసుకుని
ప్రభువా ఓ ప్రభువా నిన్ను నమ్ముకున్న మేము ఈ పాపాత్ముడికి ఓటు వేయను అని అందరి చేత ప్రమాణం చేస్తే చేయించవచ్చు. బట్ యేసుక్రీస్తుకి తెలుసు కదా నేను పాపాత్ముడిని కాదు అని. వీళ్ళు తెలుసుకోలేకపోయినంత మాత్రాన నాకేమీ ఫరక్ పడదు. దేవుడు ఎవడైనా దేవుడే. అంతరాత్మ ఉన్న వ్యక్తులకి తెలుస్తుంది. పరమాత్మ అని మనం